మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేసి బాల్కా సుమన్ దిష్టిబొమ్మలు దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో బాల్కా సుమన్పై ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్తో పాటు మండల పార్టీ అధ్యక్షుడు మహేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 9.5 సంవత్సరాల అరాచక పాలన ముగిస్తూ అధికారంలోకి వచ్చి ఈరోజుకు కేవలం 2 నెలలు పూర్తిగా వస్తూ ఉంది. 2 నెలల కాలంలోనే టీఆర్ఎస్ శ్రేణులు నాయకులు తన అక్కసును అహంకారాన్ని వెలగక్కుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఏవైతే ఇస్తామన్నారో 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. కానీ 100 రోజుల వరకు కూడా ఆగకుండా రిజల్ట్ వచ్చిన మరునాడు నుంచే వాళ్ళు అవాకులు చెవాకులు పేలుతూ ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈనాడు కేవలం నిన్న పెద్దపల్లి సభలో టీఆర్ఎస్ బానిస అయినటువంటి బాల్కా సుమన్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చూపుతూ చెత్త ముఖ్యమంత్రి అని, జూటా సీఎం అని తన ఇష్టారీతిగా మాట్లాడడం జరిగింది. మీకు నిజంగా సిగ్గు శరం ఉంటే గత 9.5 సంవత్సరాలలో ఏం చేసిరో ఒకసారి వెనుకకు తిరిగి చూసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. వెల్దుర్తి మండల హెడ్ క్వార్టర్లో అంబేద్కర్ చౌరస్తా సాక్షిగా నిన్న ఏదైతే మాట్లాడిండో బాల్కా సుమన్ మాజీ శాసనసభ్యులు, దానికి నిరసనగా గౌరవ మా ఇన్ఛార్జ్ అవలరాజ్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు తన చేసిన దానికి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా పార్టీ అధ్యక్షులు వైస్ ఎంపీపీ గారు, అదే వివిధ గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలు పాల్గొని రేపు రాబోయే రోజులల్లో ఎక్కడికక్కడనే ముట్టడిస్తాం, మీరు ఖబర్దారు చెప్తున్నాం, ఎక్కడ పడితే అక్కడ మీ ఇష్టం ఉన్నట్టు వ్యాఖ్యలు చేస్తూ ఈ 9.5 సంవత్సరాల నుంచి ఇంకా మీరు ఓడిపోయారు, ఇంకా గెలిచామని అనుకుంటున్నారేమో, వాళ్ళందరికీ చెప్పులు కాదు రేపు పొద్దున చెప్పుల దండలే మీకు వేస్తామని చెప్పి మా కార్యకర్తల సాక్షిగా చెప్తున్నాం. రాబోయే రోజులలో మీరు తీవ్రంగా బాధపడతారు, ఎందుకంటే ఇంకా మీరు గెలవలేరు, ఓడిపోయి ఉన్నారు, గమనించాలి. నిన్న పెద్దపల్లి సభలో మాట్లాడినటువంటి బాల్కా సుమన్ గారు మాజీ ఎమ్మెల్యే మాట్లాడు మన సీఎం రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసుడు, చెప్పు లేవట్టుడు, ఆయనకు ఎమ్మెల్యేగా ఉండి ఆయన లేవట్టుడు ఎంతవరకు సిగ్గు ఉన్నోడు అయితే ఆ విధంగా లేవట్టడు, సిగ్గు శరం ఉండాలి. మన రేవంత్ రెడ్డి గారు మన శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టు మీద నాగార్జున సాగర్ ప్రాజెక్టు మీద జగన్మోహన్ రెడ్డి వాళ్ళు నీళ్లు తీసుకపోతుంటే మీరు వచ్చి ఇక్కడ ఆపలేరు, మీరు ఏం చేయలేదు అని మాట్లాడినందుకు చెప్పు లేవట్టుడు ఎంత సిగ్గున్న పార్టీ వాళ్ళు అయితే ఆ విధంగా చేయరు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.